500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ జీరో బిల్లు. అలాగే పొరపాటున ఎవరైనా ఈ జీరో బిల్లు కోసం ప్రజా పాలన సందర్భంగా అప్లికేషన్ను సబ్మిట్ చేసే క్రమంలో వారి రేషన్ కార్డు నెంబర్ కానీ సర్వీస్ నెంబర్ కానీ వాళ్ళ పొరపాట్లు తప్పేసి లిస్టులో రాకపోతే కూడా 200 యూనిట్ లోపల మీ బిల్లు వచ్చే క్రమం ఉంటే మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. తిరిగి మళ్ళీ ఆ మండలంలో ఉన్నటువంటి మండల అధికారి కార్యాలయంలోకి వెళ్ళి ప్రజాపాలన అధికారికి ఈ బిల్లు చూపిస్తే, మీ సర్వీస్ నెంబర్ చూపిస్తే లిస్టులో ఎంటర్ అవుతుంది. మిమ్మల్ని ఎవ్వరూ బిల్లు కట్టమని అడగరని కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వమే. అంతేకాదు, మనం ఎవరి ఊహకి అందనట్టుగా 10 ఏళ్ళు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉన్న ఇందిరమ్మ ఇల్లు బంద్ చేసి ఒక ఇల్లు గది ఎక్కడ సరిపోద్ది అని చెప్పి 2 గదులు ఇస్తా అని చెప్పి, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి నానా కట్టుకథలు చెప్పి ప్రజల్ని ఒక కాల్పనిక ప్రపంచంలో తీసుకొని పోయి డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో అని ఒక దశాబ్ద కాలం ఎదురు చూస్తే కూడా చేయకుండా దిగిపోయినటువంటి ప్రభుత్వంలానే వీళ్ళు కూడా పట్టించుకోరేమని చాలామంది పేదలు అనుకుంటున్నటువంటి సందర్భంలోనే మేము చెప్పినట్టుగా 100 రోజుల లోపలనే వెంటనే దాన్ని కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఆ చేసే క్రమంలో సాక్షాత్తు ఆ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో పూజ చేసి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి సన్నిధిలో పూజ చేసి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా మేము చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇల్లు 2 గదులు ఇల్లు ఇవ్వటానికి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం 3500 ఇళ్ళు తగ్గకుండా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేసి లాంఛనంగా అనౌన్స్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది కేవలం ఇందిరమ్మ ప్రభుత్వం, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కావలసిన నిధులు కూడా కేటాయించి, ఏదో ఒట్టిగా పథకాలు ప్రారంభించడం కాదు, చేసినటువంటి వాటికి కావలసిన నిధులు కూడా కేటాయించి, ఇవాళ మేము జీరో బిల్లు ఇస్తున్నాం అంటే దానికి కావాల్సిన నిధుల్ని ఎప్పటికప్పుడు ఆ విద్యుత్ శాఖకి ఇస్తూ ఉన్నాం. నిధులు ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారంటే ఆ ప్రయాణం చేసిన మహిళల జీరో బిల్లు టికెట్లకు సంబంధించి బిల్లును ప్రతి నెల ఆర్టీసీకి డబ్బులు కడతా ఉన్నాం. ఇలా చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ ముందుకు పోవటమే కాదు, వాటితో పాటు ఇంకో అడుగు కూడా ముందుకేద్దాం. మనం ఇది మన రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళని ఈరోజు మనం మహాలక్ష్మిలాగా చూస్తూ ఉన్నాం, కొలుస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇంకా కొద్దిగా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేయాలని చెప్పి ఇవ్వనటువంటి గ్యారంటీలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ వడ్డీ లేని రుణాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అందించాలనే ఆలోచనతో ఒక లక్ష్యాన్ని పెట్టి రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు, రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాల్ని వాళ్ళకి అందించి